హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఈడియమ్స్ నేర్చుకుందాము. ఈడియమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడాను బ్లాక్ బుక్ వొకాబులరీలో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ మధ్య అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లలోనూ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్. అంటే మెయిన్ టాపిక్ని వదిలేసి మొత్తం వేరే చెత్తా చెదారం పట్టుకొని తిరిగేట అలాంటి సందర్భంలో బీట్ అరౌండ్ ద బుష్ అనే ఇడియంని యూస్ చేస్తాము. స్పిల్ ద బీన్స్ అంటే డిస్క్లోజ్ ద సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ. డిస్క్లోజ్ అంటే బహిర్గతం చేయడం, సీక్రెట్స్ రహస్యాలు, యాక్సిడెంటల్లీ అనుకోకుండా మనం ఏదైనా సీక్రెట్స్ని బయటికి చెప్పేస్తే అలాంటి సందర్భంలో స్పిల్ ద బీన్స్ అనే ఇడియంని యూస్ చేస్తాము. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, ఏదైనా ధర చాలా ఎక్కువగా ఉంది, అలాంటి సందర్భంలో కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అని యూస్ చేస్తాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, రేర్లీ ఆర్ అకేషనల్లీ అంటే అరుదుగా, అప్పుడప్పుడు అనే సందర్భంలో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఇడియంని యూస్ చేస్తాము. ఫేస్ ద మ్యూజిక్ టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫర్ మిస్టేక్స్. మనం చేసిన తప్పులకి పనిష్మెంట్ని అంగీకరించడాన్ని ఫేస్ ద మ్యూజిక్ అనే ఇడియంని యూస్ చేస్తాము. అండర్ ద వెదర్ టు ఫీల్ సిక్ ఆర్ అన్హెల్దీ. టు ఫీల్ సిక్ ఆర్ అన్హెల్దీ అంటే మన హెల్త్ సరిగా లేనప్పుడు, మనం సరిగా హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి సందర్భంలో అండర్ ద వెదర్ అనే ఇడియంని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లెజెంట్ ఆర్ ఏ కంప్లీట్ సర్ప్రైజ్. అలా జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది జరుగుతుంది, అలా కంప్లీట్ సర్ప్రైజ్. అలాంటి సందర్భంలో ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అని యూస్ చేస్తాం. బ్యూరీ ద హ్యాచెట్ టు మేక్ పీస్ ఆర్ టు ఎండ్ ఏ క్వారల్. అంటే టు మేక్ పీస్ అంటే శాంతిని నెలకొల్పడం, ఆర్ టు ఎండ్ ఏ క్వారల్ అంటే యుద్ధం. టు ఎండ్ ఏ క్వారల్ యుద్ధాన్ని అంతం చేయడం. అలాంటి సందర్భంలో బ్యూరీ ద హ్యాచెట్ అనే ఇడియంని యూస్ చేస్తాము. వైల్డ్ గూస్ చేజ్ ఏ వర్త్లెస్ హంట్ ఆర్ చేజ్ ఆర్ అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్. మనం హంట్ చేయడం వల్ల వర్త్లెస్, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, ఆ పని చేయడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. అలాంటి సందర్భంలో వైల్డ్ గూస్ చేజ్ అనే ఇడియంని యూస్ చేస్తాం. అట్ ద 11th hour, అట్ ద వెరీ లాస్ట్ మూమెంట్ ఆర్ జస్ట్ బిఫోర్ ద డెడ్ లైన్. ఏదైనా ఒక పని మనకి ఈ టైంలోపు చేయాలి అని ఒక డెడ్ లైన్ ఉంటుంది, మనం ముందంతా ఖాళీగా ఉండి లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు చేయడాన్ని అట్ ద 11th hour అని యూస్ చేస్తాం. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ప్రైజ్ వన్ సెల్ఫ్. మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం అంటాం కదా, అలాంటి సందర్భంలో బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని యూస్ చేస్తాం. బ్రేక్ ద ఐస్, ఇనిషియేట్ సంథింగ్ ఆర్ టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్. ఇనిషియేట్ సంథింగ్ అంటే ఏదైనా కనుక్కోవడం కొత్తగా. టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ మొత్తం సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు కన్వర్జేషన్ స్టార్ట్ చేయడాన్ని టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ అంటాం. అలాంటి సందర్భంలో బ్రేక్ ద ఐస్ అనే ఇడియంని యూస్ చేస్తాము. గెట్ ఇన్ టు హాట్ వాటర్ టు గెట్ ఇన్ టు ట్రబుల్స్ ఆర్ టు బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం, లేకపోతే ఆల్రెడీ డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అనే ఇడియంని యూస్ చేస్తాం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆర్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. మనం ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేయాలి, ఆర్ మనం చెప్పిందే కరెక్ట్, ఆర్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. మనమే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ని కనుక్కోవాలి. అలాంటి సందర్భంలో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనే ఇడియంని యూస్ చేస్తాము. హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రీన్, ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్. మనకు పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, నేను ఇలా చేయాలి అలా చేయాలి, అలాంటి సందర్భంలో హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రీన్ అనే ఇడియంని యూస్ చేస్తాము. ఈ ఇడియమ్స్ అన్నీ కూడాను బ్లాక్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. మీరు కనుక ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇలా ఏదైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే మాత్రం దానికి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు హెల్ప్ అవుతాయి. వీటన్నింటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేదంటే ఏదైనా ఒక నోట్స్లో పెట్టుకోండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా అంటే సినోనిమ్స్ కావాలా, యాంటోనిమ్స్ కావాలా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావాలా, ఏమి కావాలి అనేది కామెంట్ చేయండి.